హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో మీరందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ బన్సీరా ఉప్మా అండి విత్ స్వీట్ కార్న్. సో దీనికి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బెంగళూరులో ఫేమస్ దీని ఏం లేదంటే మన సైడ్ వచ్చేసి తెల్ల గోధుమ ఉప్మా అంటారు. సో మా అమ్మ కూడా వచ్చినప్పుడు కూడా 2 kgs తీసుకెళ్తారు. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం వాటర్ మనం తక్కువ పోసుకున్నా కానీ పొడి పొడిగా చాలా బాగుంటుందండి ఉప్మా అంటే మాత్రం. సో ఎప్పుడైనా ఈజీగా చేసేసుకోవచ్చు. వితిన్ 15 minutesలో అయిపోతుందండి ఉప్మా. ఇది వచ్చేసి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందు కడాయి పెట్టుకుని వేడైన తర్వాత ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల పచ్చెనగపప్పు, నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ ఆవాలు. సో ఆవాలు వేసుకున్న తర్వాత ఒక 5 minutes దాన్ని ఫ్రై చేసి ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన బీన్స్ చిన్న చిన్న ముక్కలు, 1 టమాటో అండ్ స్వీట్ కార్న్ పచ్చివేనండి. బెంగళూరు సైడ్ ఫేమస్ స్వీట్ కార్న్ అనేది బాగా దొరుకుతాయి. సో వీటన్నిటిని కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించి సాల్ట్ 1 స్పూన్ అండ్ 3 to 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మీకు కొంచెం ఘాటు కావాలంటే ఇంకా 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. సో వీటిని ఒక 5 minutes మనం వచ్చేసి మగ్గబెట్టుకోవాలి. మగ్గిన తర్వాత 3 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను నేను. సో 3 glasses వాటర్ తీసుకుంటే ఎందుకంటే కొంచెం వెజిటేబుల్స్ బాయిల్ అవ్వడానికి ఉప్మాకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 minutes ఉండాలి వాటర్ బాయిల్ అయ్యే వరకు. సో ఈ గ్లాస్తో 1 glass 3 glasses వాటర్ తీసుకున్నాను. సో చూసారు కదా, ఒక 5 minutes తర్వాత వచ్చేసి వాటర్ అనేది ఇట్లా బబుల్గా వస్తుంది. వచ్చిన 1 glass రవ్వ వేసుకున్నాను నేను. 1 glass రవ్వ వేసేసుకొని దాన్ని బాగా మిక్స్ అయ్యేంతవరకు, మిశ్రమం అంతా కలిపే వరకు దాన్ని కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత వాటర్ అంతా అలా అబ్జర్వ్ అవుతుందండి. అబ్జర్వ్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 10 minutes, 5 to 10 minutes మ్యాక్సిమం సరిపోతుందండి. సో 10 minutes అయితే ఏంటంటే కొంచెం మంచిగా ఉడుకుతుంది, మీకు చెమ్మ వాటర్ ఏమీ లేకుండా. చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో ఉప్మా. ఉప్మా అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు అయిపోయిన తర్వాత వచ్చేసి ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుని తింటే బాగుంటుంది. ఒక పిక్కిల్తో కానీ, దాల్తో కానీ, కర్డ్తో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి.